ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చిన్న ఇష్యూని పెద్ద చేసుకోవద్దమ్మా. ఇప్పుడు నేను సరే అంటే నా ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. నా గోల్ నేను రీచ్ కాలేను. అవునా? లక్ష్యం గొప్పదైతే అది రీచ్ అవ్వడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. కల్పనా చావ్లా స్పేస్ కి రీచ్ కాలేదా? పిటి ఉషా పెళ్ళయ్యాక కూడా, పిల్లలు పుట్టాక కూడా అథ్లెటిక్స్ లో పార్టిసిపేట్ చేయలేదా? అలాగే అశ్విని నాచప్ప, కోనేరు హంపి, ఆ కాలంలో సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ వీళ్లంతా ఆడవాళ్లు కాదా? వీళ్లల్లో కొంతమంది తల్లులయ్యాక తమ తమ గోల్స్ చేరుకోలేదా? నువ్వు చెప్పే మాట కరెక్ట్ కాదు జనని. పట్టుదల అనేది మైండ్లో ఉంటే ఇవేవి అడ్డం కావు. తర్వాత నీ ఇష్టం. పాపం ఆ పెద్ద ఆవిడ్ని వయసులో బాధ పెట్టద్దమ్మా. వెళ్ళొస్తాను. అక్క, ఏంటి? ఏర్పాట్లు చేసుకోమని అత్తయ్య గారికి చెప్పు. నిజమేనా? మా చెల్లి బంగారం. అత్తయ్య గారికి ఇప్పుడే చెప్పొస్తా. అమ్మా, ఏంటిది? అంటే ఏం జరుగుతోందని అడుగుతున్నాను. అడిగేదేదో తిన్నగడగరా? పంతులు గారు ఎందుకు వచ్చారు? అభి జననీల గర్భధారణ ముహూర్తం చూడ్డానికి. అంటే శోభన ముహూర్తం పెట్టడానికా? అవునరా. నాకు తెలియక అడుగుతాను. వాళ్ళిద్దరికీ ఎన్నిసార్లు తొలిరాత్రి జరుపుతాం మనం? మా పెద్దోడు అలాగే అంటాడు. మీరేం కంగారు పడకండి. మీరు చూడండి పంతులు గారు ముహూర్తాన్ని. అలాగే. నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు. అదా, ఆ మధ్య హోటల్ గదిలో వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేశాం కదా. అయింది కదా, మళ్ళీ ఈ ముహూర్తం దేనికి? అదిగో వస్తున్నారు కదా, వాళ్ళనే అడుగు. రే అభి, నీకు జననికి శోభనం ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చారా? హోటల్లో జరిగింది కదా, మళ్ళీ ఇదేంటని పెద్దోడు అడుగుతున్నాడు. మీరు చెప్తారా, నేను చెప్పాలా? అత్తయ్య గారు, ఇప్పుడు ఆ మాటలెందుకు? అంటే మీ పెద్దబ్బాయికి చెప్పేదేముందిలే అంటున్నావా? అయ్యో, అలా ఎందుకంటానండి? మరి నువ్వు అన్న మాటకు అర్థమేంటి? మళ్ళీ అందరి ముందు చెప్పటం ఎందుకు అని. అభిజనని చిన్నబుచ్చుకుంటారని. చిన్నబుచ్చుకునేంత సిగ్గుమాలిన పని ఇంకేం చేశారంటే వీళ్ళిద్దరు? ఇంకేం చేశారంటే ఇంతకుముందు మేమేం చేశామని? ఎన్నో చేశారు కదా. ఏది ఒకటి చెప్పు. అభి, ఊరుకో. మీ అన్నయ్య మాటలు పట్టించుకునేది ఏంటి అంటోంది మీ వదిన. విను. ఇదేంటండి, ఏం మాట్లాడినా తప్పు పడుతున్నారు? నీ మాటలు నన్ను దిగజారుస్తున్నట్టున్నాయి. మరి అబ్బబ్బబ్బా, ఒక మంచి పని తలపెడితే చాలు ఇంట్లో చర్చలు, వాదోపవాదాలు. కాస్త ఆపుతారా? పంతులు గారిని ప్రశాంతంగా చూడనిస్తారా? అమ్మ జనని, రే అభి, అలా కూచోండ్రా. రే, వాళ్ళని కూచోమన్నాను కానీ నేను లేవమనలేదురా. అవసరం లేదు. సర్లే పంతులు గారు, ఇంకెంతసేపు చూస్తారు? ముహూర్తం దొరకలేదా? దొరికిందమ్మా. దివ్యమైన ముహూర్తం దొరికింది. అవునా? ఎప్పుడు? ఈ రాత్రికే.
ఈ రాత్రికా? ఎన్ని గంటలకి? మరి ఇవాళ రాత్రినా? ఇంకో ముహూర్తం చూడండి పంతులు గారు. లేదమ్మా, వీళ్ళిద్దరి నక్షత్రాలు వీళ్ళ పెళ్ళైన ఘడియలో కలిపి చూస్తే ఈ రాత్రి ముహూర్తమే దివ్యంగా ఉంది. నిజమే, కానీ దగ్గరలో ఇంకో ముహూర్తం లేదమ్మా. ఈవేళ దాడితే మళ్ళీ 2 నెలల వరకు వీళ్ళ జాతకాలు కలిసి ముహూర్తమే లేదు. ఇవాళే చేయండి సరస్వతి. అది కాదు అత్తయ్య గారు. నువ్వేం మాట్లాడుకు. జనని ఒప్పుకుంది కదా, అది చాలు. చెప్పండి పంతులు గారు, రాత్రి ఎన్ని గంటలకు? రాత్రి సరిగ్గా 9 గంటల 9 నిమిషాలకి గర్భధానం జరగాలి. అవునా? అలాగే జరిపిస్తాం. ఈ సమయంలో గర్భధానం జరిగితే మీ గోగినేని వారి వంశంలో ఎలాంటి గొడవలు ఉండవు. అందరి జీవితాలు బావుంటాయి. నేను వెళ్ళొస్తాను. సరస్వతి, రే పెద్దోడా, నీ చేతో పంతులు గారికి ఇవ్వరా? నాకు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సరస్వతి, నువ్వైనా ఇవ్వమ్మా. ఇదిగోండి. వెళ్ళొస్తానమ్మా. ఆయుష్మాన్ భవ. విన్నారుగా, సాయంత్రం తొందరగా ఇంటికి రావాలి. అర్థమైందిగా? మళ్ళీ ఏదో ఒకటి చెప్పి దాటేస్తే చెప్పాను కదా, నేనిక ఇంట్లో ఉండను. ఆ తర్వాత మీ ఇష్టం. శోభనం జరుపుకుంటారా? శోభనం? హలో నక్షత్ర. ఆటో. జనని పిలిచింది. ఇప్పుడెలా? ఏం చేద్దాం? వెళ్ళిపోదామా? పాపం ఎండలో ఉంది. ఇలా వెళ్తే నన్ను చూస్తుంది కదా, ఎలా? ఎక్కండి మేడం. పోనీయండి. మేడం, మీరు చెప్పిన ప్లేస్ వచ్చింది, దిగండి. అవునా? ఎంత? ఎంతో కొంత ఇవ్వండి మేడం. అదేంటి? 100 రూపాయలు. సరే. వద్దు మేడం. వద్దా? ఎంతొద్దు, 100 కదా అన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి 200 అసలు షేరు.